ఇంకోటి నేను ఇంతకుముందు వీడియో అయిపోయింది, అంటే ఇక్కడ వర్క్ గురించి చెప్తాను కదా, ఇప్పుడు బాధల గురించి చెప్తాను అనమాట. సో నేను చాలా వింటున్నా అనమాట. అక్కడ ఫ్యామిలీకి దూరంగా ఉండి బాధపడతా సంథింగ్ విన్నా అనమాట. నేను కొన్ని విన్నా మాటలు. మ్యాటర్ అంటే బాధలు అనేది ప్రతి ఒక్కటికి ఉంటాయి. అందులో ఏంటంటే బెంగళూరుకు వచ్చిన ప్రతి ఒక్కడికి బాధలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి అనమాట. ఫ్యామిలీని మిస్ అవుతున్నానో, ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నానో, అక్కడ చేసిన ఎంజాయ్మెంట్లు మిస్ అవుతున్నానో, లేదంటే ఏదో ఒకటి మిస్సింగ్ ఫీలింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఎందుకు ఇంత దూరం వచ్చినాము అనే థాట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కానీ గట్టిగా మనము నిలబడి ఇక్కడే కానీ ఉంటే ఖచ్చితంగా మళ్ళీ అనిపిస్తుంది, ఓహో ఇప్పుడే బాగున్నది, అక్కడి నుంచి రావడం వల్ల మనం ఇది సాధించినాము అనే థాట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంతదేనికి ఎన్నో రోజులు ఇక్కడికి వచ్చి 1.5 నెల అయింది. 1.5 నెలలో ఖచ్చితంగా అంటే ఒక 5-10 రోజులేమో నేను ఆలోచించుకుంటాను ఉంటానేమో. వచ్చిన ప్రతిరోజు నాకైతే అదే ఆలోచన ఉంటుంది. కొన్నిసార్లు పని మానేసి వచ్చేద్దాం అనే ఆలోచన కూడా ఉంటుంది. కానీ ఏమంటే గట్టిగా పట్టుకోవాలన్నమాట. అంటే గట్టిగా పట్టుకోవాలంటే నిలదొక్కోవాలా. సో అది విషయం. చాలామంది మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో చూసినంత మాత్రాన్ని మీకు పెద్ద క్లారిటీ వచ్చేది. ఎందుకంటే ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నా, ఎక్స్పీరియన్స్ చేస్తున్నా కాబట్టి నా అనుభవాలు నేను చెప్తానే తప్ప, ఇక్కడికి వచ్చినాక మీరు అనుభవిస్తే తప్ప అది ఏందని చెప్పి మీకు అర్థం కాదు. సో వర్కులు మీకు కావాల్సిన కేటగిరీలో ఇక్కడ ఉన్నాయి ప్రతి ఒక్కటి. నౌకరీ యాప్ అని చెప్పి ఒకటి ఉన్నది. దాంట్లో మీరు ఏదైనా సరే ఎంప్లాయర్స్ కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్స్ కావచ్చు, ఎవరైనా సరే అసలు మీ స్కిల్ ఏందో దాంట్లో పెట్టారనుకోండి, ఆ స్కిల్కి తగ్గ జాబులు అయితే ఉంటాయన్నమాట. మీరు ఎక్కడ ఉండే వాళ్ళు అక్కడే ఉండి జాబ్ సెర్చ్ చేసుకుని ఇక్కడ రావడం బెటరు. ఇక్కడ కావాలంటే నేను ఇంకా ఇప్పుడల్లా వచ్చేది ఉంది మ్యాక్సిమము నెక్స్ట్ సెప్టెంబర్లో, అంటే పండగకి వినాయక చవితికి అట్లా వచ్చే అవకాశం ఉంది. కానీ నేను చెప్పే విషయం ఏమంటే, మీకు ఆ నౌకరీ యాప్లో వాళ్ళు లొకేషను ప్లస్ ఇంటర్వ్యూ అడ్రస్ అన్నీ చెప్తారనమాట. మీ స్కిల్ ఏందో మీరు దానిలో కానీ పెట్టినారనుకోండి, రెజ్యూమ్ ఆప్షన్ కూడా దానిలోనే ఇచ్చారనమాట. మీరు డైరెక్ట్ మీ స్కిల్ ఏందో దానిలో మొత్తం మీరు టైప్ చేసే రెజ్యూమ్ దానిలోనే క్రియేట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోతుంది. సో దానివల్ల మీకు బెనిఫిట్ ఏమంటే, మీకు తగ్గ జాబ్స్ ఏమంటే మీకు నోటిఫికేషన్లు చూపించేస్తూ ఉంటుంది అనమాట. అట్లా నాకు తగ్గ స్కిల్ నేను పెట్టింటే శాలరీ ఆఫర్లు 25 నుంచి 48 వరకు కూడా వచ్చినాయి. కాకపోతే ఏంటంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నాకు మ్యారేజ్ అయ్యింది, కన్వీనియంట్గా ఉండాలన్నమాట నాకు. ఎందుకు ఇప్పుడు నెక్స్ట్ ఇల్లు కూడా తీసుకుంటున్నాం రెంట్కి. సో ఇంకా ఇద్దరం దగ్గర ఉండాలా. ఇప్పుడు ప్రజెంట్ అంటే ఒక నెల ఇట్లా తను పీజీలో, నేను ఇక్కడ రూమ్లో ఉండాల్సి వచ్చింది సపరేట్ తీసుకొని. ఇంకా అట్లా ఏమంటే నెక్స్ట్ కలిసి ఉంటాం కాబట్టి కన్వీనియంట్గా ఉండాలన్నమాట. టైం టు టైము నాకు ఉండాలి కదా. ఫ్యామిలీ అనేది ఇప్పుడు బాధ్యత పడింది నాకు. సో అట్లా ఇప్పుడు మళ్ళీ దూరంగా జాబ్ చూసుకొని ఇదంతా టైం వేస్ట్, సెట్ కాదనమాట. కాబట్టి నాకు ఇట్లా కన్వీనియంట్గా ఉండే జాబు ఏది దొరకలే అనమాట. అందుకని చెప్పి నేను గమ్మ ఉన్నా. లేకంటే శాలరీ ఎక్కువ వచ్చే జాబ్ దొరకను. కాకపోతే కొంచెం టైం పడినా కూడా చూద్దాం, ఈ బెంగళూరులో ఏదైనా బిజినెస్ పెట్టడమా, లేకంటే ఏంది కథ, ఏం చేస్తాను మీకు అన్నీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలు వచ్చేస్తాయి. ఇంకోటి ఏమంటే ఏదో చెప్దాం అనుకున్నా మర్చిపోయినా. ఇక్కడికి వచ్చేటప్పుడు నౌకరీ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకొని, అంటే మీరు ఏ ఊర్లో అయినా ఉండండి, మా రాజంపేట కావచ్చు, కడప కానివచ్చు, ఏదైనా కానివచ్చు, ఆ నౌకరీ యాప్కి ఈ లొకేషన్ ఆ లొకేషన్ అని లేదు. మన రాజంపేటలో జాబులు కూడా దానిలో చూపిస్తుంది. నేను చెక్ చేసిన, గూగుల్లో కూడా చెక్ చేసిన, వస్తున్నాయి. కాకపోతే మరీ అంత ఇంప్రూవ్మెంట్ కాలేదు, కానీ ఉన్నాయి 2-3 జాబులు అయితే. సో అట్లా మీరు అక్కడ చెక్ చేసుకోండి. బెంగళూరు పోయేవాళ్ళు, హైదరాబాద్ పోయేవాళ్ళు కానివచ్చు, ఎవరైనా సరే దానిలో చెక్ చేసుకొని తర్వాత మీకు అక్కడ ఫ్రెండ్ సర్కిల్ ఏమైనా ఉంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ బెంగళూరులో నా గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నేను ఎట్లా చెప్తానంటే, నేను చేసినట్టు చెప్పేస్తా, కానీ మీకు అది ఎగ్జాంపుల్ అనుకోండి అంతే. నేను చేసినట్టు చెప్తా, ఎగ్జాంపుల్ అనుకోండి. ఇప్పుడు నేను రాజంపేటలో ఉన్న నౌకరీ యాప్ డౌన్లోడ్ చేసుకొని దానిలో నాకు తగ్గ, అంటే నాలో స్కిల్స్ అన్నీ నేను దానిలో రెజ్యూమ్ టైప్లో అప్లోడ్ చేశాను. నాకు ఆఫర్ వచ్చింది. ఇప్పుడు ఒక లొకేషన్లో నాకు పడింది జాబు. ఆ లొకేషన్లో నేను ఇంకా పీజీలు ఎత్తుక్కోవాలా. గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ కొట్టి నియర్ పీజీస్ అని కొడితే లొకేషన్లు వచ్చేస్తాయి. సో ఇంకా అక్కడ దానిలో నెంబర్లు ఉంటాయి, ఫోన్లు చేసి కనుక్కోవచ్చు, లేదా యూట్యూబ్లో చూస్తే రివ్యూలు కూడా ఉంటాయి. అట్లా మనము అక్కడి నుంచే ప్లాన్ చేసుకొని రావడం బెటరు. ఒకప్పుడు ఏంటంటే మనిషి ఉండాలా, లేకంటే ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉండాలా, ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇప్పుడు ఏం కొట్టినా గూగుల్ ఇచ్చేస్తుంది మనకు సమాధానం. గూగుల్ మ్యాప్స్ అన్నీ మనకి ఊరినే దొరికిపోతున్నాయి కదా. కాబట్టి ఆలోచించండి వచ్చే ముందు. ఇక్కడికి ఫ్రెండ్స్ నమ్మొచ్చి
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఇంతకుముందు జెప్టో గురించి కూడా క్లారిటీగా వీడియో తీయడానికి రీజన్ ఏమంటే డెలివరీ బాయ్స్ గురించి ఉంది. మొత్తం ఫ్లిప్కార్ట్ కావచ్చు, స్విగ్గీ కావచ్చు, జెప్టో కానివ్వచ్చు. కానీ కంపెనీలో వర్క్ ఎట్లా ఉంటుందని చెప్పి ఆడలేదు. ఇంకొక విషయం ఏంటంటే కొన్ని కాలేజెస్లో ఇప్పుడు ఇంటర్న్షిప్లు అని చెప్పి పెట్టున్నారు కూడా, ఆల్రెడీ జరుగుతుంది. కొన్ని కంపెనీ వర్క్ అంటే మ్యాక్సిమం 100% ఇట్లే ఉంటుంది. లేబర్ పనిలాగే ఉంటుంది కంపెనీలో వర్క్ అంటే. ఇప్పుడు కార్ల కంపెనీ అనుకోండి, అక్కడ పార్ట్లు అసెంబుల్ చేయడము, లేదంటే కారు పార్ట్స్ మేకింగ్ చేయడం, అంటే పెయింటింగ్ స్ప్రే కొట్టడం, ఒక్కొక్క కేటగిరీ ఉంటుంది అనమాట. సో ఆ కేటగిరీకి తగ్గట్టు వాళ్ళకి వర్క్ ఇచ్చేస్తారు. సో కంపెనీ అంటే మ్యాక్సిమం గొడ్డు చాకరీ చేయాల్సిందే, ఇదైతే పక్కా. మీరు కంపెనీలో అన్నీ కొంచెము ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని ఎక్స్పెక్టేషన్లు అయితే పెట్టుకోకండి. ఇన్ కేస్ ఇంటర్న్షిప్ మీకు శాలరీలు ఇస్తా అన్నా కూడా 3 పూట్ల ఫుడ్ ప్లస్ 8,000 నుంచి 12,000 లోపల ఇవ్వచ్చు మ్యాక్సిమం, అంటే మ్యాక్సిమం. ఎందుకంటే రూమ్ ఫుడ్ అంతా వాళ్ళదే కాబట్టి. ఒకవేళ అంటే 15,000 శాలరీ అనుకున్నా మీకు ఒక పీజీ లాగా అనుకోండి, 3 పూట్ల ఫుడ్ 5,000 ఆడబోతుంది, ఇంకా 10,000 మీకు రావచ్చు. అట్లా కంపేర్ చేస్తారనమాట కంపెనీలో ఇంటర్న్షిప్లో. కాలేజీల్లో చెప్తా ఉంటారు అనమాట, మీరు ఇంటర్న్షిప్కి ఆడికి పోండి, ఈడికి పోండి, ఐఫోన్ కంపెనీకి పోండి, డిక్సన్ కంపెనీకి పోండి, ఆ కంపెనీకి, ఫ్లిప్కార్ట్ కంపెనీకి పోండి, అమెజాన్ కంపెనీకి పోండి అని చెప్పి. ఆడికి పోయినా ఫ్లిప్కార్ట్ లేకపోతే ఎలక్ట్రానిక్స్ ఈ స్టాకింగ్ చేయడమా లేదంటే పికింగ్ చేయడమా నేర్పిస్తారు. ఇంకా డిక్సన్ కంపెనీకి పోతే డిక్సన్ కంపెనీ గురించి నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఫ్యాక్టరీ లాగే అనుకుంటున్నాను నేను. పార్ట్స్ అసెంబుల్ చేయడము, అసలు దాని గురించి అంటే బయాలజీ టైప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట అని నేను అనుకుంటున్నా. దాని గురించి అయితే క్లారిటీ లేదు కాబట్టి ఇంక నేను మాట్లాడదలుచుకోవాలి. డిక్సన్ గురించి తెలిస్తే మళ్ళీ చెప్తా. ఇంకా అమెజాన్లో మ్యాక్సిమం ఎలక్ట్రానిక్స్, ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో గ్రాసరీస్ ఆప్షన్ కూడా వచ్చింది కాబట్టి దాని గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ ఏంది, ఒకడు స్థాపిస్తే వాడి కింద మనం బానిసలా బతికే బతుకులో ఎంప్లాయ్మెంట్, ఓకేనా. అంటే ఇప్పుడు ఎవడో చేసిన కంపెనీలో మనం వర్క్ చేస్తున్నామంటే వాడి కింద పనివడమే మనము. అట్లా మీరు ముందే ఆలోచించుకోండి. జాబ్ వేరు. మళ్ళా జాబ్ అంటే జాబ్ని కంపేర్ చేసుకుంటే ఒక ఆఫీసులో జాబ్ అంటే ఏంది, మనము దాన్ని ఏమంటారు, దాన్ని షేరింగ్ టైప్లో. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తినేటప్పుడు మనము ఎట్లా చెప్పాలి దానికి నాకు ఎగ్జాంపుల్ రావడంలే, కానీ జస్ట్ డిఫరెన్స్ చెప్తున్నాను నేను. కంపెనీలో వర్క్ చేయడం అనేది చాలా ఇబ్బందికరమైంది. మీకు ఇంటర్న్షిప్లు ఏడైనా పడితే దూరంగా అయితే రావద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నరకం అనిపిస్తారు. ఉండే మాట చెప్తున్నా, ఎవడైనా మీకు చెప్తాడో లేదు తెలియదో, మీ సీనియర్లు, మీ సూపర్ సీనియర్లు వాళ్ళంతా ఉంటారు కదా, చేసింటారు. కొంతమంది ఎట్లా అంటే వాళ్ళు ఉంటారంటే, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు కొంతమంది ఎట్లా ఆలోచిస్తారంటే, మేము ఎట్టా గుడిచిపోయినాము, ఓడు కూడా గుడిచిపోయి రావాలని ఆలోచించే వాళ్ళు కొంతమంది. నేనైతే ఇంటర్న్షిప్కి కూడా పోలా అన్నమాట. డిగ్రీ డిస్కంటిన్యూ అనుకోండి. ఇంకా దాని గురించి కొన్ని నేను చాలా చెప్పేవి ఉన్నాయి, కానీ చెప్పలేకుండా ఇంటర్న్షిప్ కూడా నేను నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏం కథ అని కూడా నేను వీడియో చేస్తాను. ఎందుకంటే దాని గురించి నాకు క్లారిటీ లేదు, కనుక్కుంటా ప్రిన్సిపాల్తో వాళ్ళందరితో. మ్యాక్సిమం చదువు గురించి అంటే నా వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఒక డౌట్ ఉంటుంది. ఇంటర్ అయిపోయి డిగ్రీకి వచ్చే వాళ్ళకి అసలు డిగ్రీ ఎట్లా పాస్ అవుతాము, పాస్ చేస్తారా చేయరా, మనం చదివి రాసి పాస్ అవుతామా, సొంతంగా రాసినా పాస్ అవుతామా అని చెప్పి ఉంటుంది కదా. అది కూడా నేను క్లారిటీ ఇస్తాను. సో అది విషయం. ఇంటర్న్షిప్ చేసేవాళ్ళు దగ్గరగా లోకల్లో ఏదైనా ఉపయోగపడేది చూసుకోండి. ఉపయోగపడే అంటే ఇప్పుడు మన రాయంపేటలో ఉండేవాళ్ళు మ్యాక్సిమం ఉన్నారు కదా ఇంటర్న్షిప్ చేసేవాళ్ళు, కొంచెం ఆలోచించుకోండి. వాళ్ళేమో చెప్తారు ఈ కంపెనీకి పోండి, ఆ కంపెనీకి పోండి, ఐఫోన్ కంపెనీలకు పోండి, అది అని చెప్పేసి. అంటే కోలివింగ్ పీజీలో ఉన్నట్టు లేడీస్కి జెంట్స్కి అంటే బాయ్స్కి గర్ల్స్కి ఉంటే ఇంటర్న్షిప్ బాగుంటుంది. ఎందుకు, కాలేజీలో ఉన్నంతసేపు అమ్మాయిలు అబ్బాయిలు కలిసి చదువుకుంటారు. అంటే మీరు మళ్ళీ మీనింగ్ మారుస్తారు, కానీ నేను చెప్తాను అదే పనిగా. ఇప్పుడు అంటే కాలేజీలో క్లాసులో నార్మలే కదా, ఇంక గర్ల్స్ బాయ్స్ ఉంటారు, అంతా నార్మల్గా ఉంటుంది. ఎవరి పార్టీ వాళ్ళు ఉంటారు, ఫేస్లో అన్నా చూస్తాము. అంటే కొంతమంది లవర్స్ ఉంటారు, కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, ఎవరైనా ఉంటారు. అక్కడికి పోతే ఏమవుతుంది అంటే కంపెనీల్లో అమ్మాయిలు ఉండరు అనమాట. అమ్మాయిలకి సపరేటు, అబ్బాయిలకి సపరేట్ మ్యాక్సిమం కంపెనీలో. మన రాయంపేటలో వేస్తే మహా అంటే అట్టేస్తారు. గర్ల్స్కి ఇది సైన్స్ వాళ్ళకైతే ఇట్లా హాస్పిటళ్ళు, నర్సింగ్ ఆ టైప్లో ఉంటాయి కదా, ఆ టైప్లో వేస్తారు. ఇంకా బాయ్స్కి దూరం వేస్తారనమాట. అట్ట కువైట్, ఫ్రాన్స్, యూఎస్ఏ అంత దూరం ఉంటాయన్నమాట మనకి. అంటే మరి అంత దూరం ఉండవు,
బెంగళూరు కడప అట్లా వేస్తారు ఫోటోగ్రఫీనా, లేకంటే ఇదేందో ఈ మధ్య మష్రూమ్ గురించి ఏదో సంథింగ్ వస్తుంది. మ్యాక్సిమం మష్రూమ్ క్రియేటింగ్లో అయితే గర్ల్స్ని బాయ్స్ని కంబైన్ చేసి అంటే నేర్పించచ్చు ఆ ఇంటర్న్షిప్లో. అట్లా ఉంటాయన్నమాట ఘోరాలు. కొంచెం ఘోరాలు అంటే ఉండలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ ఉండాలి పక్కన. ఇంటర్న్షిప్ పోయినా కూడా అనిపిస్తుంది ఇంత దూరం వచ్చింది దేనికి అని చెప్పి. ఖచ్చితంగా మీరు నేను చెప్పే మాట ఏంటంటే ఇంటర్న్షిప్ పోవాలనుకునే వాళ్ళు ఫస్ట్ క్లారిటీ కనుక్కోండి. అక్కడ వర్క్ ఏముంటుంది అవన్నీ మీరు కనుక్కుంటే ఇబ్బంది పడకుండా ఉంటారు. మా ఫ్రెండ్స్ పోయినారు, ఫోటోగ్రఫీకి పోయినారు. అక్కడ సార్లు మంచోళ్ళు అయ్యి ఉండి అక్కడ అంత స్ట్రిక్ట్ లేదు కాబట్టి ఓకే. కొంతమంది ఎట్లా అంటే ఫ్రీడమ్ ఉండాలన్నమాట బాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంటర్న్షిప్ పోతున్నాం కాబట్టి ఆలోచించండి. అంటే నేను చెప్తున్నాను కాదు, మ్యాక్సిమం కంపెనీలో వర్క్ అయితే చాలా అంటే చాలా ఘోరంగా ఉంటుంది. కంపెనీ అంటేనే గొడ్డు చాకిరి. నేను చెప్పిందే మళ్ళీ యూజ్ చేయకూడదు కాబట్టి చెప్తున్నా. గొడ్డు చాకిరి చేయాలనుకుంటే కాలేజీల్లో మాట్లాడుకొని సార్ నేను బెంగళూరు పోతా, హైదరాబాద్ పోతా అని చెప్పి మాట్లాడుకోండి. నేనేం ఉత్తమ మాటలు ఏం చెప్పడం లే, ఆల్రెడీ చేసిన వాళ్ళని అంత క్లారిటీగా. అంటే నేను చేయలేదు అనుకోండి, కానీ నేను నా ఫ్రెండ్స్ తెలుసు, ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను. ఒకవేళ మిమ్మల్ని ఫ్లిప్కార్ట్ కంపెనీలో వేసినా కూడా ఇదే పరిస్థితి. ఏమైనా కొత్త వర్క్ ఉంటే చెప్పండి, అప్పుడు నేను ఈ వీడియోనే డిలీట్ చేస్తాను. ఈ వీడియో ఏంది మళ్ళీ అకౌంట్లో ఉండే వీడియోలన్నీ డిలీట్ చేస్తే బాగుండదు కానీ చెప్పి ఒక 2-3 వీడియోస్, ఈ వీడియో ముందు 2-3 వీడియోస్ ఫుల్ లెంత్ వీడియోలు ఏముంటాయి ఖచ్చితంగా నేను డిలీట్ చేస్తాను. ఓకేనా? ఎందుకు నేను రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చా కాబట్టి. అంటే ఇన్ కేస్ మీరు కన్ఫామ్ చేస్తే నేను చెప్పగలిగింది అయితే అది. కొంచెం అంటే మన లోకల్లో కూడా ఇప్పుడు కాలేజీలో మ్యాక్సిమం ఏం చేస్తారు వీళ్ళు అంటే మన లెక్చరర్లు ఆలోచించి కూడా మన బాగోగుల గురించి ఆలోచిస్తారనమాట కొంతమంది. మరీ అందరని చెప్పను, ఎందుకంటే మంచిగా అన్నం ముద్ద పెట్టేవాళ్ళు పెట్టాలా, రాడు దింపేవాళ్ళు దింపాలన్నమాట. సో అదైతే చాలా ఎవరికైనా కానీ, అది మన లైఫ్లో కానివచ్చు, మన ఫ్రెండ్ సర్కిల్లో కానివచ్చు, ఎవరికైనా కానివచ్చు. అది ఎవరి పాలసీ అయినా ఇది పెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దగ్గరలో ఉంటాయి మీకు ఖచ్చితంగా. ఇంటర్న్షిప్ అంటే అదే పని బయటికి వచ్చి కంపెనీలో నేర్చుకునేది కాదు. సార్ వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారంటే వీళ్ళు బయటికి పోయి కొంచెం అనుభవిస్తే లైఫ్ అంటే ఏందో తెలుస్తుంది. కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, కొంతమంది రిచ్ పర్సన్స్ ఉంటారు, కొంతమంది అసలు ఏమి లేని పూర్ పీపుల్స్ ఉంటారు చదువుకునేటప్పుడు, ఆ డిగ్రీలో కానీ ఆడైనా కానీ. ఒక్కొక్కరి లైఫ్ స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరిని సమానంగా ఈక్వల్గా చూసి సమానంగా ఈక్వల్గా ఉంటే ఒకటేలే. కానీ మళ్ళీ ఎవరైనా కామెంట్లు వేసుకుంటారేమో, ముందుగానే నా గురించి నేనే క్లారిటీ ఇచ్చుకుంటున్నా. అందరిని ఈక్వల్ చేసి ఒకడికి ఎక్కువ ఒకడికి తక్కువ అని కాకుండా వర్క్ ఇచ్చేస్తారనమాట. ఎందుకు అప్పుడు ఉన్నోడు లేనోడు, ఉండి లేనోడు అందరూ సమానంగా వర్క్ చేస్తారనమాట. అప్పుడు లైఫ్ ఎక్స్పీరియన్స్ అనేది అందరికి తెలుస్తుంది అనమాట. ఇంత కష్టపడాలా అని చెప్పి థాట్. కష్టపడాలనుకున్నోడు కష్టపడి పైకి వచ్చాడు. ఇది కష్టంగా ఉన్నదనుకున్నోడు ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసుకొని ఇంట్లో కూర్చొని ఇంట్లో వాళ్ళ తాతలో నాయనలో సంపాదించింది ఉంటుంది కదా, అది తింటా బతికిపోతారు. దానికి ఏం ప్రాబ్లం లేదు. యూజ్ అయ్యే వాళ్ళు యూజ్ అవుతుంది అంతే ఇంటర్న్షిప్. కాకపోతే ఏంటంటే ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రము ఖచ్చితంగా మంచి లైఫ్ ఉంటుంది. ఎందుకంటే బోల్టాలు పడి కొంచెం బరువులు ఎత్తి అన్నీ చేస్తేనే కదా లైఫ్ అంటే తెలిసేది. నాకు తెలిసినంత వరకు అదే. కాబట్టి ఇంటర్న్షిప్ పోయే వాళ్ళు ఇట్లా బెంగళూరుకి వచ్చి బతకాలనుకున్నారు, బెంగళూరు అని కాదు యాడికి పోయి బతకాలనుకున్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ ఉండాలని చెప్పి మర్చిపోండి. ఎందుకంటే అందరినీ మైండ్లో పెట్టుకున్నారు అనుకో బతకలేరు, ఆలోచనలు వస్తూ ఉంటాయి. అట్లా అని చెప్పి పూర్తిగా మర్చిపోమని నేను చెప్పడంలా. కొంచెము ఏదైతే మీరు మైండ్లో ఫిక్స్ అయ్యి ఉంటారు గట్టిగా, అంటే ఇక్కడికి వచ్చి ఇది సాధించాలనుకుని ఉంటారో అది సాధించినంత వరకు కొంచెము క్రూరంగా ఉండండి. నాకు ఎవరు లేరు ఎవరు రారు అని చెప్పి క్రూరంగా ఉంటేనే పైకి వస్తారు. ఇప్పుడు నేను అంత చేయలేను, బిగినింగ్ స్టేజ్లో ఉన్నా అనమాట. ఎవరిని మర్చిపోలేక, ఎవరిని తీసి పారేయలేక అట్లున్నా. కానీ కొంచెం ఏదైనా వర్క్ మీద కాన్సన్ట్రేషన్ పెడితే మాత్రము అది దాని గ్రోత్ అనేది ఒక రేంజ్లో ఉంటుంది. సో నేను ఈ వీడియోలో ఒకటి చెప్పాలనుకున్నా కానీ చెప్పను. ఏ రోజు ఆ రోజు వీడియో తీసుకుంటా. అప్లోడ్ చేసానికి ఎంత టైం అయితే పడుతుందో నాకు తెలియదు, కానీ అప్డేట్ అయితే ఖచ్చితంగా వస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే నెక్స్ట్ మంత్ ఏం చేయాలనుకునేది కూడా నా దగ్గర ప్లానింగ్ ఇప్పుడే ఉన్నది. కానీ అట్లా చెప్పడం వల్ల మళ్ళీ అది చేయకపోతే వేస్ట్ కదా. అందుకని చెప్పి నేను ఆలోచించింది ఏమంటే, అనుకున్నా ఒకటి, అది నెక్స్ట్ మంత్కి ఎట్లా జరుగుతుందేమో చూద్దాము. అప్పుడు ఇంకా నేను వీడియోలు చేస్తూ ఉంటా, మీరు చూస్తూ ఉంటారు. ఇంకా అది విషయం. ఇంకా మీరు ఏమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.
ఇంకోటి ఏమంటే ఇంటర్న్షిప్ గురించి మీకు ఏమైనా డీటెయిల్గా వీడియో కావాలంటే నేను ఇంకొక 10 మంది 20 మందినైనా మా సీనియర్లు కానీ మా క్లాస్ వాళ్ళని కానీ నేను కనుక్కుంటా ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు పోయే వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ షార్ట్ టర్మ్ అయిపోయింది, ఇంకా లాంగ్ టర్మ్ ఉన్నది. కాబట్టి నేను కనుక్కుంటా లాంగ్ టర్మ్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను చెప్తా క్లారిటీగా. ఇది ఓన్లీ మా రాయంపేట వాళ్ళకి కాదు, ఇంటర్న్షిప్ అనేది ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క కాలేజీలో జరుగుతుంది ఫైనల్ ఇయర్ వాళ్ళకి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళకే అర్థమవుతుంది ఇంటర్న్షిప్ గురించి ఎవరిని అడగాలి ఏం కథ అని చెప్పి. సో అది మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ దేని గురించి కావాలో కామెంట్ సెక్షన్లో చెప్తే నేను దాని గురించి కనుక్కొని నెక్స్ట్ మీకు నేను క్లారిటీ చెప్తాను అనమాట.